దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. గతమెంతో ఘనం, భవిష్యత్తు ప్రశ్నార్థకం అన్నట్టుగా ఉంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపార పరిస్థితి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎకరం 100 కోట్ల రూపాయలకు విక్రయించి ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తే ఇప్పుడు కనీసం కట్టిన ఇళ్లను కూడా అమ్ముకోలేని దయనీయ పరిస్థితి దాపురించింది. ఏడాదిగా పడిపోయిన రియల్ ఎస్టేట్ మార్కెట్ కు ప్రాప్ టైగర్ నివేదిక నిదర్శనంగా నిలుస్తోంది. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో ఉన్న క్రయ విక్రయాలపై వెల్లడించిన ప్రాప్ టైగర్ నివేదికలో హైదరాబాద్ లో గత ఏడాదితో పోలిస్తే 2024 అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో 36% మేర అమ్మకాలు పడిపోయినట్టుగా తేలింది. ఓవైపు హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతుందని ప్రభుత్వం బుకాయిస్తున్నా క్షేత్రస్థాయి వాస్తవాలు ఇలాంటి నివేదికలతో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ రంగం ఏడాదిగా కోలుకోలేకపోతోంది. మహానగరంలో మార్కెట్ స్థితి, ఇళ్ల నిర్మాణం, అమ్మకాల తీరుతెన్నులపై ప్రముఖ రియల్ ఎస్టేట్ అధ్యయన సంస్థ అయిన ప్రాప్ టైగర్ వార్షిక నివేదికను విడుదల చేసింది. 2023తో పోలిస్తే హైదరాబాద్ కేంద్రంగా అమ్మకాలు భారీగా క్షీణించినట్టు వెల్లడైంది. దేశవ్యాప్తంగా 4% వృద్ధి ఉంటే హైదరాబాద్ లో మాత్రం డౌన్ ట్రెండ్ కొనసాగుతోందని తేలింది. నగరంలో కొన్ని నెలలుగా రిజిస్ట్రేషన్లు భారీగా పడిపోగా ముఖ్యంగా ఇళ్లు, ఓపెన్ ప్లాట్ల క్రయ విక్రయాలు క్రమంగా తగ్గుతున్నాయి. ఇక అమ్మకాలు పడిపోవడానికి మరో కారణం కూడా లేకపోలేదు. అదే అనుమతులు లేకుండా బడా నిర్మాణ సంస్థలు చేపడుతున్న నిర్మాణాలు. అలా చేపట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేయడంతో ఏది బఫర్ జోన్, ఏది సక్రమమైన నిర్మాణం, ఏది అక్రమ నిర్మాణమో తెలియక ప్రజల్లో అయోమయం నెలకొంది. ఇది కూడా ఇప్పుడు అమ్మకాలు ఆగిపోవడానికి ప్రధాన కారణం. కొందరు బిల్డర్లు ఎలాంటి అనుమతులు పొందకుండానే ఫ్రీ లాంచింగ్ ఆఫర్లతో కస్టమర్ల జేబులకు చిల్లు పెడుతున్నారు. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొన్నాయి. ఇది బఫర్ జోన్ అనో లేదా చెరువు ఎఫ్టీఎల్ పరిధనో హైడ్రా కొరడా జలిపిస్తుందనో సామాన్య మధ్యతరగతి ప్రజలు వాటి వంక చూడటమే మానేశారు. ఇలా హైదరాబాద్ రియల్ రంగం పడిపోవడానికి చాలా కారణాలున్నాయి. ఇక అలానే అమ్మకాలు లేవంటే గుట్టుజప్పుడుగా కూడా అమ్ముడయ్యేవి అమ్ముడవుతూనే ఉన్నాయి. ప్రభుత్వ భూముల కబ్జాయేవి అవుతూనే ఉన్నాయి. వాటిలో కళ్లు చెదిరే భవనాలు వెలుస్తూనే ఉన్నాయి. ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వాసవి నిర్మాణ సంస్థ గురించి. ఈ నిర్మాణ సంస్థ కూకట్పల్లిలో బహుళంతస్తుల నిర్మాణం చేపడుతోంది. కూకట్పల్లిలోని మైసమ్మ చెరువు భూమిని కబ్జా చేసి 9 టవర్లతో భారీ బహుళంతస్తుల నిర్మాణాలు చేపడుతోంది వాసవి నిర్మాణ సంస్థ. ఇందులో చాలా వరకు వ్యవసాయ భూములు సైతం దర్శనమిస్తాయి. నాలాకు సంబంధించిన భూముల్లో నిర్మాణాలను చేపట్టింది. నాలా కన్వర్షన్ చేసుకోకుండానే జీహెచ్ఎంసీ సైతం అనుమతులు మంజూరు చేసింది. కూకట్పల్లి నియోజకవర్గం పరిధికి చెందిన గొలుసుకట్టు చెరువుల్లోని 2 చెరువుల బంధాన్ని తెంపి యథేచ్ఛగా రియల్ వ్యాపారానికి శ్రీకారం చుట్టింది బడా నిర్మాణ సంస్థ అయిన వాసవి. కూకట్పల్లి మండల పరిధిలోని కాముని చెరువు, మైసమ్మ చెరువులను కలుపుతూ నాలాను మాయం చేశారు. మైసమ్మ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో యథేచ్ఛగా నిర్మాణాలను చేపడుతున్నారు. ఇదిలా ఉండగా వాసవి గ్రూప్ కు జీహెచ్ఎంసీ నుంచి అనుమతి పొందిన సర్వే నెంబర్లు ఇప్పటికీ వ్యవసాయ భూమిగానే ధరణి పోర్టల్లో దర్శనమిస్తున్నాయి. వ్యవసాయం నుంచి వ్యవసాయేతర భూమిగా బదిలీ చేసుకోకుండానే గత బీఆర్ఎస్ పాలకులు 3 సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్, 29 అంతస్తుల 9 బ్లాకులతో భారీ భవన నిర్మాణాలకు అనుమతులిచ్చారు. పూర్తిగా వాటర్ బాడీలో వాసవి నిర్మాణ సంస్థ తమ టవర్లను చేపడుతోందని ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు కంప్లైంట్ చేశారు. చెరువును మింగుతున్న వాసవి నిర్మాణ సంస్థకే చెరువు సుందరీకరణ పనులను గత పాలకులు అప్పగించడం గమనార్హం. మైసమ్మ చెరువు సుందరీకరణ పనులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అప్పగించారు. 2 ఏళ్ల పాటు చెరువు సుందరీకరణ, నిర్వహణ బాధ్యతలు చేపట్టే విధంగా జీహెచ్ఎంసీ, వాసవి గ్రూప్ సంస్థల మధ్య 2024 జులై 11వ తేదీన ఒప్పందం జరిగింది. చెరువు సుందరీకరణ, నిర్వహణ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే గడువు పొడిగించబడుతుందన్న షరతులతో కూడా ఒప్పందం కుదిరింది. చెరువు సుందరీకరణ పేరుతో కొంత మొత్తం ఖర్చు చేసి చెరువును సుందరీకరించేందుకు ముందుకు వచ్చిన వాసవి నిర్మాణ సంస్థ లేక్ వ్యూ పేరుతో ఫ్లాట్ల విక్రయాలు చేపడుతోంది. చెరువులను చెరపడుతున్న ఈ వాసవి నిర్మాణ సంస్థ మిగిలి ఉన్న చెరువును ఎస్ఆర్ కింద సుందరీకరించి పక్కనే చెరువు ఉందంటూ బ్రోచర్లు ప్రింట్ చేసింది. ఇలా చేయటంలో ఈ వాసవి నిర్మాణ సంస్థకు జీహెచ్ఎంసీ అండగా ఉంది అంటలో అతిశయోక్తి లేదు. గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ భూమిని వేలం వేసిన గత బీఆర్ఎస్ పాలకులు మూసాపేట గ్రామ పరిధిలోని మైసమ్మ చెరువు, కాముని చెరువు మధ్యలో కాముని చెరువు అలుగుకు ఆనుకుని సర్వే నెంబర్ 75లో ఉన్న 1.27 ఎకరాల ప్రభుత్వ భూమి గత బీఆర్ఎస్ లో వేలం వేశారు. సదరు భూమిని 75,000కు గజం చొప్పున వాసవి నిర్మాణ సంస్థ చేజెక్కించుకుంది. పక్కనే ఉన్న ప్రైవేట్ సర్వే నెంబర్లో వాసవి నిర్మాణ సంస్థ తమ వెంచర్ ను నిర్మాణ పనులు చేపడుతుంది. ఇదిలో ఉండగా వాసవి నిర్మాణ సంస్థ చేపడుతున్న ప్రైవేట్ సర్వే నెంబర్లో ఇప్పటికీ ధరణిలో వ్యవసాయ భూమిగానే దర్శనమిస్తోంది. భూమి బదిలీ కాకముందే నిర్మాణ పనులు చకచకా కొనసాగుతున్నాయంటే అధికారులు ఏ రేంజ్ లో వారికి వంత పాడుతున్నారో ఇట్టే అర్థమవుతోంది. ఇక ఈ నిర్మాణాలపై కంప్లైంట్లు అందుకున్న హైడ్రా దీనిపై ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. సామాన్యుల ఇళ్లను మాత్రమే హైడ్రా కూలుస్తుందనే వాదనలకు బలం చేకూరుస్తుందా, లేదా అది తప్పని నిరూపిస్తే ఈ బహుళంతస్తుల నిర్మాణంపై కొరడా జలిపించి వీటిపై చర్యలు చేపడుతుందో వేచి చూడాలి. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.